గర్భసంచిలో గడ్డలు ఉన్న ప్రెగ్నెన్సీ కలుగుతుందా? హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ మౌనిక, కన్సల్టెంట్, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్, ఎల్బీ నగర్, హైదరాబాద్. గర్భసంచిలో గడ్డలు ఉన్న వెంటనే వీటిని ఫైబ్రాయిడ్స్ అంటామండి. ఫైబ్రాయిడ్స్ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ పాసిబుల్, డెఫినెట్లీ ఎస్. బట్ ఈ ఫైబ్రాయిడ్ దాని నంబర్ ఏంటి, ఎన్ని ఉన్నాయి, వాటి సైజు, లొకేషన్ ఎక్కడున్నాయి, వీటన్నిటి ఫ్యాక్టర్స్ బట్టి ప్రెగ్నెన్సీ రావడంలో ఎంత కష్టం ఉండొచ్చు అనేది మారుతూ ఉంటుంది. ఇప్పుడు ఫైబ్రాయిడ్స్ 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ టైప్ సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్స్. ఇవి గర్భసంచి క్యావిటీ లోపలికి ఎక్కడైతే పిండం అతుక్కోవాలో అక్కడ ప్రెస్ చేస్తూ ఉంటాయి. సో ఇవి మ్యాక్సిమం డిఫికల్టీ కాజ్ చేస్తాయండి ప్రెగ్నెన్సీ రావడానికి. అండ్ వీటిల్లోనే మీరు ఎక్కువ బ్లీడింగ్ ప్రాబ్లము, పెయిన్ ప్రాబ్లమ్స్ కూడా చూస్తూ ఉంటారు. సెకండ్, ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్. ఇంట్రామ్యూరల్ అంటే కంప్లీట్గా గోడలో ఉన్నాయి, పెద్దగా డిస్టర్బ్ చేయకపోవచ్చు, కానీ ఇవి మరీ పెద్దగా 3 సెంటీమీటర్స్ కంటే పెద్దగా ఉంటే ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయంటే సేమ్ పీరియడ్ టైంలో పెయిన్ హెవీగా రావడం, ఎక్కువగా పీరియడ్ బ్లీడింగ్ ఉండడం, లేదా ప్రెగ్నెన్సీ వచ్చేసిన ప్రెగ్నెన్సీలో మిస్క్యారేజ్ అయ్యే స్మాల్ రిస్క్ ఉండొచ్చు. లాస్ట్ వచ్చేసి సబ్సీరోజల్ ఫైబ్రాయిడ్స్. కంప్లీట్ గర్భసంచి గోడకి అవుట్ సైడ్ బయట భాగంలో ఉన్నాయి. వీటి వల్ల లీస్ట్ ఇంపాక్ట్ పడుతుందండి ఫర్టిలిటీ మీద. సో మ్యాక్సిమం ఇష్యూ ఉండదు సబ్సీరోజల్ ఫైబ్రాయిడ్స్. సో అందుకనే గడ్డలు ఉన్నంత మాత్రాన ప్రెగ్నెన్సీ రాదని ఏం లేదు. ఇన్ఫ్యాక్ట్ వన్ ఆఫ్ మై కొలీగ్, వాళ్ళకి ఎప్పుడూ స్కాన్స్ జరగలేదు లైఫ్ టైంలో, ప్రెగ్నెన్సీ వచ్చాక ప్రెగ్నెన్సీ పాజిటివ్ కాబట్టి ప్రెగ్నెన్సీలో ఫస్ట్ స్కాన్లో తనకు ఫైబ్రాయిడ్ ఒక 5 సెంటీమీటర్స్ ఫైబ్రాయిడ్ ఉందన్న విషయం బయటపడింది. సో అందుకని ఫైబ్రాయిడ్స్ ఉన్నంత మాత్రాన ప్రెగ్నెన్సీ రావు అని లేదు. బట్ ఎవరికైతే ఇబ్బందిగా ఉందో, ట్రీట్మెంట్ తీసుకోకముందే అంటే 1 year 2 yearsగా ట్రై చేస్తున్నారు, ప్రెగ్నెన్సీ ఇంకా రాలేదు, మీరు స్కాన్ చేసినప్పుడు ఫైబ్రాయిడ్ ఉంది అని బయటపడితే ఇమీడియట్గా ప్యానిక్ అవ్వకుండా అసలు ఆ ఫైబ్రాయిడ్ మీ ఫర్టిలిటీ ప్రెగ్నెన్సీ రాకపోవడానికి రీజనా కాదా, అది ఎంత సైజ్ ఉంది, ఎక్కడుంది, దానివల్ల ఏమైనా ఇబ్బంది ఉంటుందా, సర్జరీ వెళ్ళాలా లేదా, దాన్ని తీసుకోవాల్సిన అసలు అవసరం ఉందా లేదా, ఇవన్నీ ఆప్షన్స్ మీరు క్లినిషియన్తో డిస్కస్ చేసుకుంటేనే రైట్ ఆన్సర్స్ దొరుకుతాయి. థ్యాంక్ యూ.